తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ మిత్రమా, మనకి ప్రార్థన చేయటం తెలియనా తెలియదా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా ఆలోచించుకుంటానికి మనం ప్రయత్నించేద్దామండి. నిజమే ప్రియమైన సహోదరులారా, ఇదేంటి బ్రదర్ ఇలాంటి ప్రశ్న అడుగుతున్నారు, మనకు ప్రార్థన చేయటం ఏంటో మనకు తెలియదా ఏంటి అన్నట్టు అనిపిస్తుంది కదా. నిజమే, దేవుని వాక్యాన్ని అడిగితే మనకి అసలు ప్రార్థన చేయటం వచ్చా రాదా అని స్పష్టంగా తన గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. నిజముగానే మనకు ప్రార్థన చేయటం రాదు అనని ఒక మాటలో ఆన్సర్ మనకు వచ్చేసింది. సో దీని వివరణలోనికి వెళ్తే ఎలా రాదు, మరి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రార్థన అంతా కూడా ఎక్కడి నుండి వచ్చింది, ఎలా చేస్తున్నాం అనేటువంటి ప్రశ్నలు కూడా మనకు వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ వివరణాత్మకంగా దైవ గ్రంథాన్ని పరిశీలన చేయడానికి ఇష్టపడదాం. సో ప్రభునందు ప్రియ దేవుని పిల్లలరా, దేవుని వాక్యంలో నుండి మనకు ప్రార్థన చేయటం రాదా అనే కరెక్ట్ ఆన్సర్ చెప్పగలిగిన ఒక వాక్య భాగం ఉంది. ఆ వాక్య భాగాన్ని మనం చదువుకొని వివరణలోనికి మనం వెళ్ళటానికి అయితే ప్రయత్నించేద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 8వ అధ్యాయము 26వ వచనం అండి, రోమా పత్రిక 8:26 వచనం నేను చదువుతున్నానండి. ఈ మాట చదవగానే నేను చెప్పక్రితమే ఆన్సర్ మీకు వచ్చేసినట్టు నాకు వచ్చేసినట్టు అనిపిస్తుంది. కాకపోతే వివరణలోనికి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఏమని చదువుతున్నా, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపు శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడు. అంటే ఇక్కడ పౌలు గారు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాడండి. ఏమంటున్నాడు, ఎలాగూ ప్రార్థన చేయవలను మనకు తెలియదు కానీ, అంటే పౌలు గారు కూడా దీంట్లో ఉన్నాడు. ఈ పదములు మనకు ఎలాగో ప్రార్థన చేయటము రాదు అని పౌలు గారు ఇదిగో రోమా సంఘానికి స్పష్టంగా మరి తెలియపరిచినట్లుగా మనకు కనబడుతుంది. మరి ఎలాగో ప్రార్థన చేయటం తెలియకపోతే మరి ఇప్పుడు మనం చేస్తున్న ప్రార్థనలు ఎలా చేయగలుగుతున్నాము, తెలియని ప్రార్థనలేనా ఇవన్నీ అనే ప్రశ్న వెంటనే వచ్చేస్తుంది కదా. కనుక వివరణలోనికి వెళ్ళడానికి ప్రయత్నించాను. ఈ భూలోకానికి మనిషి పుట్టిన తర్వాతే భూలోకం ఉందని తెలుసుకున్నాడు. ఏమండి, వచ్చిన తర్వాతే మనిషి అన్ని రకాలు నేర్చుకున్నాడే తప్ప ఏదంటే కానీ శారీరకంగా కానీ భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏదైనా సరే నేర్చుకున్నాడే తప్ప పుట్టుకతోనన్నీ నేర్చేసుకుని వచ్చినటువంటి వ్యక్తిగా ఏ ఒక్కరూ లేరు అన్నది వాస్తవం కదా. అలాగే ఏదైనా మనం చేస్తున్నామంటే గత కాలంలో ఎవరో పెద్దలు చేసింది మనకు నేర్పించింది లేదా చూస్తుంది, దాన్ని బట్టి మనం చేస్తున్నామే తప్ప మనకగా చేసింది ఏది కూడా లేదు. ఏమండి, సో వాళ్ళకి ఎవరు నేర్పారు అంటే వాళ్ళకి ఎలా వచ్చిందంటే, సో కరెక్ట్గా మరలా ఆదంగా దగ్గరికి ప్రారంభానికి వెళ్తే ప్రారంభం నుండి కరెక్ట్గా తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా మనకు అర్థమైపోవటానికి అవకాశం ఉంటుంది. ఏమంటే అంతే కదండి. కనుక ఒకసారి మనం ఆలోచించేస్తే ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేయటము, మరి ప్రార్థన చేయవలసిన అవసరత మానవునికి ఏర్పడింది అనే మాట చూస్తే ఆ ఏర్పడిన అవసరతను బట్టి ఎలాగో ప్రార్థన చేయాలో మరి ఎలా నేర్చుకున్నాడు అనే దాంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మానవుడు ప్రార్థన చేయవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది అనేది మొదటిగా చూసుకుంటూ ప్రయత్నించారు. చూడండి, దేవుడు అవ్వ ఆదామును సృష్టించినప్పుడు వరకు ఒక కండిషన్ పెట్టాడు. తన చిత్తాన్ని నెరవేర్చాలి, మీరు ఫలించాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. ఆ స్థితిని చూసి నేను చాలా ఆనందపడిపోవాలి అని అనుకున్నాడు. దేవుడు తనకు పిల్లలు కావాలని వాంఛ, అది మీ ద్వారానే నెరవేర్చబడాలి అని దేవుడు కోరుకున్నాడు. బాగుంది. సో మొత్తం మీద వారికి కావాల్సిందంతా ఇచ్చేసాడు. కావాల్సిందంతా అని ఒక మాటలో చెప్తున్నాను, అన్నీ ఇచ్చేసాడు. అంటే దాని అర్థము ఇక మనిషి దేవుణ్ణి అడిగేటట్టు అవసరం లేనట్లుగా, టోటల్గా మనిషి అవసరత దేవుడు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు అనేటోళ్ళు సందేహం లేదు. అన్నీ ఇచ్చేసాడు, ఇక అడిగే పని లేదు. అంటే తనకి ఏది కావాలో కూడా మనిషికి తెలియదు. ఇది నీకు అవసరం, ఇది నీకు ఉండాలి, ఇది నీకు కావాలి. ఎందుకంటే
అవి నీకు ఉన్నాయి అని అంటే నా చిత్తం నెరవేర్చడానికి నువ్వు ఉపయోగపడాలి కనుక అన్నీ నేనే ఇచ్చాను అంటుంది దేవుని యొక్క వాక్యము. కనుక ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించేయాలని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా. అంటే అన్నీ ఇచ్చాడు, అడిగే అవసరం లేదు అని మొదటి మానవుని గురించి మనం ఆలోచించాం కనుక ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనిషి దేవుని క్రమాన్ని మరి చిత్తాన్ని తప్పాడో, ఆజ్ఞ అతిక్రమించాడో, దేవుడు ఏదైతే ఇచ్చాడో సమస్తమును కోల్పోయాడు. మనిషి తన చేతులారా పోగొట్టుకున్నాడు. తన అవిధేయతే అంతటికి దిగజార్చేటట్లు చేసింది. అందుకే పెద్దోళ్ళు చెప్తుంటారు కదా, వాడలట బళ్ళు అవుతాయట. ఇదిగో ఇదేనేమో అనిపిస్తే ఒక్కోసారి మరి ఆలోచిస్తాయి. అంత సౌఖ్యమిచ్చినటువంటి ఆదము గారు కేవలము ఆజ్ఞను అతిక్రమించి, ఆజ్ఞ అతిక్రమించడం కారణంగా ప్రియమైన వాళ్ళరా అన్నీ దేవుని కోపాన్ని కూడా అన్నీ పోగొట్టుకున్నాడనే సంగతిని మనందరికీ బాగా తెలుసు. కనుక అన్నీ పోగొట్టుకొని ఏమీ లేనివాడయ్యాడు. కనుక ఇక ఏమీ లేని స్థితిలో నుండి ఏది కావాలో, ఎలా అడగాలో, ఎలా మరి దేవుని దగ్గరికి వెళ్ళి మరి ఎలా పొందుకోనాలో ఈయనకి అర్థం కాలేదు, చెప్పేవారు లేరు. మరలా దేవుడే ప్రార్థన అనేది నాతో మాట్లాడవచ్చు అని ప్రార్థన మరి నా దగ్గర మరలా పొందుకుంటానికి ఒక సాధనముగా దేవుడే ఏర్పాటు చేసినటువంటి సాధనమే ప్రార్థన. అదే కదా ఆదికాండం 4:26 కనపడుతుంది. ఈ ప్రార్థనకు ముందుగా అన్నీ పోగొట్టుకున్న దేవుడు తన ప్రేమను పంచడంలో మాత్రం ఆగిపోలేదండి. తన ప్రేమను మాత్రం మరి వారి నుండి వేరు చేయలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. అన్నీ కోల్పోయినా, తోటలను బయటికి వెళ్ళిపోయినా వాళ్ళు ప్రేమిస్తూనే ఉన్నాడు. వారికి చర్మపు చొక్కాలు కుట్టించాడు. సో ఒకవేళ వీళ్ళు మరి తెలుసుకున్నారు కనుక, అంటే మంచి చెడంటో గ్రహించారు కనుక మరలా తోటలోకి వెళ్ళిపోతారేమోనని తోటకి వెళ్ళేటువంటి మార్గంలో ఖడ్గజ్వాలని కాపు పెట్టినట్లుగా మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వారు ఒకవేళ ఆయన చిత్తాన్ని అవిధేయులైపోయినప్పటికైనా ఆయన ప్రేమను మాత్రము ఏం చేయలేదు, వారికి పంచకుండా, వారి కొరకు పని చేయకుండా ఉండలే. పని చేసాడు దేవుడు. అదే చర్మ చొక్కాలు కుట్టించాడు. ఆ చర్మపు చొక్కాలు కుట్టించడంలో ఆదాంగా డిజైన్ ఏమి లేదు, ఇక అంతా దేవుని డిజైనే, దేవుడే కుట్టించాడు. దీన్ని బట్టి ఒకసారి ఇశ్రాయేలు దగ్గరికి వెళ్తే, వారు ఇశ్రాయేలీలకి అరణ్యంలో మన్నాను కురిపిస్తుంటే, ఉచితంగా ఇస్తుంటే, వాళ్ళు దేవుని తిరుగుబాటు చేసి ఎన్నో రకాలుగా ఆయన మరి మెడవంచున్న ప్రజలుగా, మాట విన తత్వంతో ఉన్నటువంటి ప్రజల ఎడల కోపంగా ఉన్నప్పటికీ సరే దేవుడు ప్రేమ వారి ఎడల కనుపరుస్తూనే ఉన్నాడు. ఎలాగంటే అంత వ్యతిరేక స్వభావంతో ఉండి దేవునినే మార్చేసినటువంటి భయంకరటువంటి స్థితి కలిగినటువంటి స్థితిలో ఉన్న వారికి మాత్రం 40 సంవత్సరాలు మాత్రం దేవుడు మన్నాను మాత్రం ఆపకుండా కానాను దేశం వెళ్ళేంత వరకు ఇచ్చినట్లుగా లేఖనలు సాక్ష్యం ఇస్తున్నాయి సోదరా. కనుక ఏమీ లేని స్థితికి ఎందుకు వచ్చాడు అంటే, ఇచ్చిన స్థితిని అవిధేయతను బట్టి ఆజ్ఞతను పోగొట్టుకున్నాడు. అంటే ఏమీ లేని అయిపోయాడు. ఏమీ లేపిన వ్యక్తి ఏం చేయాలి? ఇప్పుడు ఏదో ఉన్న వ్యక్తిని అడుక్కోవాలా లేదా చెప్పండి. అలాగే అనుకుంటే అలాగే దేవుని అడగటానికి వెళ్ళాడు. ఏమండి, ఎలా అడగాలో కూడా మరి దేవుని లేఖనంలో మనకు కనపడుతుంది. కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా, ఇలా అడగటము మీరు ఆ మాటకు చదువుకొని ఆదికాండము 4వ అధ్యాయము 26 చూస్తే అదే ఇక్కడే ప్రార్థన చేయటం ప్రారంభమైనట్లుగా మనకు కనబడుతుంది. ప్రార్థన అనగానే దేవునితో మనములు చెప్పుకోవటం, అడుక్కోవటం, బ్రతుమలాడుకోవటం, అయ్యా నాకు ఇది అని ప్రాధేయపడటం, మొర్ర పెట్టుకోవటం, విజ్ఞాపం చేసుకోవటం అనే సంగతిని ఈ విషయాలు ఇప్పుడు మర్చిపోకండి. కనుక ఇక్కడ చూద్దాము. ఆదికాండం 4:26. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషును పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఇలా ప్రారంభించబడినటువంటి ప్రార్థన పాత నిబంధన అంతా కూడా మీరు గమనించినట్లయితే, ఎవరైనా ప్రార్థన మాకు నేర్పించండి అని అడిగినట్లు కానీ, ఎవరైనా సరే పెద్దలైనటువంటి వారు ప్రార్థన నేర్పిస్తాము అని పెద్దలు వెనకాల ఉన్నటువంటి వారికి నేర్పించినట్లుగా కానీ మనకి దాఖలాలు కనబడవు. ధర్మశాస్త్రంలో తల్లిదండ్రులు బిడ్డలందరికీ నేర్పించారు. సో ప్రార్థన పర్టికులర్గా ఈ పదాన్ని బట్టి మాట్లాడుతున్నానండి. వాళ్ళు నేర్పించినట్లు మనకి ఎక్కడ కూడా కానరాదు. సో పాత నిబంధనలతో చూసినప్పుడు ఒకళ్ళు యాజకులకి వీళ్ళు చెప్పుకుంటే, మీడియేటర్గా ఉండే యాజకుడు దేవుని దగ్గరికి వీళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ప్రార్థించినట్లుగా, బలులు అర్పించినట్లుగా, ప్రాయశ్చిత్తం చేయవలసిన కార్యక్రమం జరిగించినట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా? సో క్రొత్త నిబంధనకు వచ్చేటప్పుడు ప్రియ దేవుని పిల్లలరా, ప్రార్థన నేర్పించినట్లుగా, ప్రార్థన నేర్చుకునేటట్లుగా, ఆ ప్రార్థన ఎలా చేయాలి, ఆ ప్రార్థనలు ఏముండాలి,
ఎలా ఎందుకు ఉండాలి అనే విషయాన్ని మనకి ఎన్నో ఉదాహరణలు, ఎన్నో వాస్తవతలు మనకు కనబడుతుంటాయి. అంటే ప్రార్థన ఎందుకు చేయవలసి వచ్చింది అని అంటే, ఎందుకు అవసరమైంది మనం చేయవలసి వచ్చిందంటే, కేవలము మా ఆజ్ఞాతికరమైన పోగొట్టుకున్నాం కనుక అవి పొందుకుంటానికి మరలా దేవుడు ఏర్పాటు చేసిన కార్యక్రమమే ప్రార్థన, ఆయన అడగటానికి. ఆ అడగటం పాత నిబంధనలు మరలా చెప్పవలసిన లేదనుకుంటారు. ఎవరు నేర్చుకున్నట్లు మనకు కనపడదు. కానీ పాత నిబంధనకు వచ్చేటప్పటికి తప్పనిసరిగా ఆ విషయం మనకు స్పష్టంగా మనకు కనపడుతుంది. ఏమండి, ఆ విషయం స్పష్టంగా కనపడుతుంది కనుక మనకి ప్రార్థన చేయటం రాదు అని పరిశుద్ధాత్ముడు ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఇదిగో ఈ విధానంగా ఏమీ అడగని స్థితిలో ఉన్నప్పుడు మనము పాపంతో ఆజ్ఞాతంగా పాపం పడిపోయాం కనుక, పాపంతో ఉన్నటువంటి వ్యక్తి పవిత్రమైనటువంటి పరసంబంధమని ఇంకేం కోరుకుంటాడు? కనుక ఎలా ప్రార్థన చేయాలో మనకు మాత్రము తెలియదు, నేర్పించలేదు, అడగలేదు. సో కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు ప్రభుల వారిని శిష్యులు అడిగారండి ఒకరోజు. ఆ మాట చదువుకుందాం చూడండి. యేసు ప్రభుల వారిని శిష్యులు అడిగారు. లోక సువార్త 11వ అధ్యాయము మొదటి వచ్చి నేను చదువుతున్నాను, బాగా ఆలోచించడానికి ప్రయత్నించాను. దీనికంటే ముందుగా కూడా ఇంకొక మాట చదివి ఇక్కడికి వస్తే బాగుంటుంది అనిపిస్తుందండి. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఆ యేసు ప్రభులు చక్కటి మాట చెప్పారు. ఏమని? 28, 29 కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 11, 28, 29 ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అంటున్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణులకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గా నున్నది. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? భారంతో ఉన్నటువంటి వాళ్ళారా, మీ భారాన్ని తొలగించుకుంటా కానీ మీ భారం అంతా కూడా దేవుని మీద వేయాలి అంటే ఇప్పుడు మీరేం చేయాలి? నా యొద్ద నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఎలాంటి వాడిని అంటే, బోధకుడిని, నేను నేర్పించే మాస్టర్ని ఎలాంటి వాడిని అంటే దీనుడను సాత్వికుడను. ఒక సాత్వికంతో ఎలా జయించాలి, దీనత్వం కలిగి ఎలా జీవించాలి అనేది ప్రారంభం నుండి ఎల్కేజీ విద్యార్థి దగ్గర నుండి పిహెచ్డి చదివిన విద్యార్థి దగ్గర అందరికీ కూడా ఎలా నేర్పించాలో నేర్పించగలిగిన సామర్థ్యత ఆ యేసు ప్రభు దగ్గర ఉంది. అంటే మరి పిహెచ్డి చేసినప్పుడు ఏ లెవెల్లో మరి వాళ్ళకి నేర్పించాలో అక్కడ నేర్పిస్తాడు. ఆ లెవెల్ నుండి కిందకి దిగి ఎల్కేజీ ఏది ఆల్రెడీ కిందకు కూడా దిగి వారికి ఎలా నేర్పించకుండా నేర్పిస్తాడు. అంటే మన మంచి బోధకుడు, మంచి మాస్టర్ ఎవరు అంటే యేసు ప్రభు. ఆయన దగ్గర నేర్చుకున్నాలి. అట ఏది నేర్చుకున్నా ఆయన దగ్గర నేర్చుకున్నాలి. ఇక ఆయన జీవితం అంతా కూడా ప్రతిదీ ఒక పాఠమే, ప్రతిదీ ఒక ఒక విధానంతో అన్నీ నేర్చుకోవలసినవే తప్ప ఏది కూడా నిరుపయోగమైనటువంటి ఆయన జీవితంలో ఏది కూడా మనకు కనబడదు. సో అందుకే నేర్చుకోండి అని చెప్పాడు కనుక ఇప్పుడు లోక సువార్త 11వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతుంది. ఈ మాట విన్నటువంటి తదుపరి శిష్యులు ఏమన్నారంటే, అయ్యా యోహాను గారి శిష్యులకి ఎలాగో ఆయన మరి ఏం నేర్పాడు? ప్రార్థన నేర్పాడు, బాగుంది. మరి ఇప్పుడు మాకును అలాంటి ప్రార్థన నేర్పవా? మరి ఎప్పుడు మీరే చేయాలా? మరి మేము చేసుకోవద్దా? మా అవసరత స్పష్టంగా చెప్పొద్దా అన్నట్లుగా అనుకుంటే యేసు ప్రభుని ఏమడిగారు చూడొచ్చుండి. లోక సువార్త 11 మొదటి వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనని అడిగాను. ఇదండి కథ. మనకి ఇప్పుడు తెలిసిందనా తెలియదనా? పరిశుద్ధాత్మ చెప్పిన మాట వాస్తవమనా కాదనా? పక్కా వాస్తవం. మనకు తెలియదు. మనలో ఆత్మ ఉంటేనే ఆత్మ సంబంధం ప్రార్థన చేయగలుగుతాం. ఇలా ఆల్రెడీ అందరూ పాపం చేసి దేవుడు దూరం అయిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవునితో మాట్లాడాలంటే, దేవుడు ఏదైనా మన మాట వినాలంటే మనం చేసుకున్న పాపం అడ్డు వస్తుంటే మరి అడ్డు తొలగించుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు ఎందుకు వింటాడు? అది మనం నేర్చుకున్నటువంటి ప్రార్థన ఎలా అవుతుంది? అది అజ్ఞానంతో కూడిన ప్రార్థనే కదా. ఏమండి, అది ఉండకూడదనే ఇదిగో ఇక్కడ చక్కటి మాట శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభువుల వారు వారికి ప్రార్థన నేర్పించాడు. ఎవరికి? శిష్యులకు. ఏమని నేర్పించాడు? ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు, ప్రార్థనలు ఏముండాలో చెప్పాడు, ఏమి ఉండకూడదో చెప్పాడు, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు, ఎలా చేయకూడదో కూడా వివరాలన్నీ కూడా యేసు ప్రభువుల వారు ఆయన చెప్పాడు. ఆయన ప్రార్థన చేసి చూపించాడు. ఏ విధంగా అయితే ప్రార్థన చేయమన్నాడో ఆ విధంగానే ఆయన ప్రార్థించాడు. ఆ ప్రార్థనలో ఆయనకి ఎదురైన ప్రతి పరిస్థితుల్లో గుండా వెళుతూ ఉన్నప్పుడు అన్నీ కూడా తండ్రి దేవునితో ఏ విధంగా ప్రార్థన చేస్తాడు ప్రాక్టికల్గా జీవితం ప్రస్ఫుటంగా మన ముందు పెట్టాడు. లేకపోతే శిష్యులు కళ్ళెదురు చూస్తూనే నడుస్తుంది. ఏమండి చూడండి, ఇప్పుడు ఈ విషయం ఎక్కడ నేర్చుకున్నారు అని అంటే త్వరగా చెప్పేస్తున్నాను.
చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి వెళ్తే ఇక్కడ ప్రార్థన నేర్పించిన తీరు స్పష్టంగా మనకు కనబడుతుంది. ఏమండి, ఇక్కడ ప్రార్థన నేర్పించిన తీరు స్పష్టంగా కనబడుతుంది. ఎలా కనబడుతుంది అని అంటే 7వ వచనం ఏమంటున్నాడు? ఇప్పుడు 6 అండి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు, మత్తయి సువార్త 6:6, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యం ముందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యం ముందు చూస్తూ నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీకు అంటే వ్యక్తిగతంగా చెప్తున్న మాటగా కనబడుతుంది. నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావు, ఇదిగో ఇలా చేయి. మీరు చేయాలనుకుంటారా, అలా చేయండి అన్నట్టుగా చెప్తూ ఏమంటున్నాడంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. ప్రార్థన చేయనప్పుడు ఒక జనాన్ని కోడ్ చేస్తున్నారు. అంటే మీరు ఆ అన్యజనులను వేరు చేయబడినటువంటి వారు కదా, ప్రత్యేకించబడినటువంటి వారు కదా. ఇప్పుడు మీరు ప్రార్థన చేయాలంటే మీ ప్రార్థనలు ఏముండకూడదు, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మాత్రం ఉండొద్దు అంటున్నాడు. ఒకటి, అన్యజనులు ఏం మాట్లాడతాడు? వ్యర్థమైన మాటలు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా దేవుణ్ణి అడగాలో తెలియదు. చిత్రమేంటి తెలుసా? అన్ని మతస్థులు అందరూ ప్రార్థనలు చేస్తారు వారి విధానంలో, కానీ క్రైస్తవుల మార్గంలో నడుస్తున్నటువంటి వారు ప్రార్థన చేస్తారు. క్రైస్తవ్యం మతం కాదు, మార్గం. ఈ మార్గం నడుస్తున్నటువంటి వారు కూడా ప్రార్థన చేస్తారు. సో ఆ ప్రార్థనకి ఈ ప్రార్థన చాలా తేడా ఉంటుంది. ఏమండి, ఎందుకు ఇక్కడ చెప్తున్నది అదే. వారి వలె చేయొద్దు అంటే వారి వలె చేస్తే నేను వినను. వాళ్ళు నా పిల్లలు కారు, నా బిడ్డలే అయినా నాకు దూరం అయిపోయినటువంటి వాళ్ళ మాట నేను ఎందుకు వింటాను? ఇదిగో మీరు ప్రార్థన చేస్తే ఇలా చేయండి అని అడిగారు కనుక ఇదిగో ఇలా చేయండి అని శిష్యులతో చెప్తున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎలా? అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వద్దు. 1. 2, విస్తరించి మాట్లాడటం వలన తమ మనమే వినబడని వారు తలంచుతున్నారు. విస్తరించి కూడా ఏమవద్దు, మాట్లాడొద్దు. అన్యజనులు వద్దు, విస్తరించి మాట్లాడద్దు. మనం ప్రార్థన చేయడం 2 ఉండకూడదు అని శిష్యులకు నేర్పిస్తున్నాడు కనుక అది కూడా మనకు వర్తిస్తుందనే సంగతిని మర్చిపోకండి. కింద 8వ వచనం, మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేయండి. అడిగారు కనుక నేను ఇచ్చేస్తున్నాను అంటే ఇక్కడ తండ్రికి ప్రార్థన చేయండి చెప్పినట్లుగా స్పష్టంగా మనకు కనపడుతుంది. అంటే ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలో చెప్పాడు, ఎలా చేయకూడదో చెప్పాడు. అర్థమవుతుంది కదండి. కనుక అన్యజనుల వలె విస్తారం మాట్లాడొద్దు, అంటే వ్యర్థమైన మాటలు ఆలవద్దు, విస్తరించి కూడా మాట్లాడొద్దు. మీరు రోజంతా ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటే ఎన్ని మాటలు ఉంటాయి మీ దగ్గర? ఎంత సమయం ప్రార్థన చేయాలి? ఎన్ని రోజులు చేయాలి? ఏమండి, ఎన్ని గంటలు చేయాలి? ఇప్పుడు పగలంతా కాపాడి ఈరోజు చేసి సమయానుగుణంగా మరి ఊరు వెళ్ళేటప్పుడు లేకపోతే ఎక్కడో 5-6 సార్లు 3 సార్లు చేసుకుంటూ ఉంటాం, మరలా తిరిగి వస్తాం. ఏం ప్రార్థన ఉంటుంది? ఎంత ప్రార్థన ఉంటుంది? ఎంత సమయం చేయాలి? ఎప్పుడైనా గమనించారా? ఇక వాళ్ళు చెప్పింది రిపీట్ ఇవి తిరుగుతూనే ఉంటే మళ్ళీ కొత్త అవసరతలు మళ్ళీ నెత్తి మీదకి వచ్చేస్తుంటే తట్లో పొట్లు నిండిపోతున్నాయి. కానీ అవి ఎన్ని తీరుతున్నాయో మనం ఏం చేస్తున్నామంటూ ఒక అవగాహన లేని స్థితిలో వెళ్ళిపోతూ వ్యర్థంగా ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ఎంతమంది లేరంటావు? గమనించుకోండి. కనుక స్పష్టంగా లేఖనాన్ని చదివి ఆ ప్రకారం ప్రార్థిద్దామనుకున్నట్టు చాలా కొద్దిమంది, ఆ కొద్దిమందిలో మనం ఉండాలని ఈ మాటలు. కనుక ఎలా చేయాలో మనకు అర్థమైపోయింది, నేర్పించాడు, చేశాడు. కనుక ఇప్పుడు మన ప్రార్థన చేయటము రావాలి, ప్రార్థన కరెక్ట్గా వినేటట్టుగా ఉండాలి అంటే ఇదిగో యేసు ప్రభు దగ్గర మనం నేర్చుకున్నాము. ఈ నేర్చుకున్న ప్రార్థన ఇలా వ్యర్థమైన మాటలు కాకుండా ప్రార్థన చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు తప్పనిసరిగా ఆ యేసు ప్రభు నేర్పిన విధానంలో ప్రార్థన చేయాలి. యేసు ప్రభు నేర్పిన విధానంలో ప్రార్థన చేయాలి అంటే ఆత్మ మన సహాయం చేస్తాడని చెప్పబడింది కనుక మనకి ఎలాగో ప్రార్థన చేయటం తెలియదు. ఏమండి, ఆ ఆత్మ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ ఆత్మ మనకేం చేస్తాడు? ప్రార్థన చేయటము, ఆ యేసు ప్రభు చెప్పినటువంటివి జ్ఞాపకం చేయటము, పరలోకం కొరకు సిద్ధపరచబడటము, ఆ ఆత్ముడు మనతో ఉండి మనలో ఉండి మరలా క్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు నీలోనే ఉండి నడిపిస్తాడనే సంగతిని మనం గమనించాలి. సో ఆ ఆత్మ మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏమండి, శిష్యులు చెప్పిన బట్టి ఆత్మను మరి ప్రార్థన చేయాలంటే ఇలా నేర్చుకున్నారు అని ఉంది. ఇప్పుడు తదుపరి ఇక పరిశుద్ధాత్ముడు మనకి ప్రార్థన సహాయం చేసేటటువంటి వాడు, మనకు తెలియదు కనుక ఆయన చేసేవాడు కనుక ఆ పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుంటారో వారు ఆత్మలకు తండ్రి అయిన దేవునితో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలనేది మనకు అడ్డుగా ఉన్నటువంటి పాపాన్ని యేసుప్రభువారు తన యొక్క శిల్వ రక్తం ద్వారా శుద్ధీకరించి పవిత్రునిగా ఆత్మపూర్ణంగా చేస్తే ఇప్పుడు నీకు ఏ అవసరం ఉందో భూలోకంలో ఆ యొక్క విషయాలు అర్థం నువ్వు దేవుని దగ్గర అడగటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు.
అడ్డులు తొలగిపోయి కనుక నీ ప్రార్థన తండ్రి దేవుని దగ్గర చేరటానికి పరిశుద్ధాత్మను బట్టి అవకాశం ఉంటుంది. ఇది డైరెక్ట్గా తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నటువంటి యేసు దగ్గరికి వెళ్తుంది. యేసు అయ్యా ఓకే అని అంటే తండ్రి శాంక్షన్ చేసినట్లుగా ఈ జీవం ఉందనే సంగతిని గమనించుకోవాలి. సో చూడండి ప్రేమ దేని బిడ్డలారా, ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఆత్మానుసారంగా చేస్తున్నామా, ఆత్మను కలిగి చేస్తున్నామా? అందుకే ఈ రోజున అనేక ప్రార్థనలు ఈ గోడ అంటే పెంకిలు కూడా దాటలేదు అంటారు కొందరు, అలా అయిపోతున్నాయి. అందుకే యోహాను సువార్తలో యేసు ప్రభువు చక్కటి మాట చెప్పారండి. ఏమని అంటే పరిశుద్ధాత్మను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రియ దేవుని పిల్లలారా, అప్పుడు అన్నీ కూడా స్పష్టంగా ఉంటవి. చూడండి పరిశుద్ధాత్ముడు ఎలా మనం కలిగి ఉంటాము అంటే అపోస్తులుగా 2వ అధ్యాయం చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా 38 పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. అంటే పాపాలు విమోచింపబడితే పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఉంటే అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? ఆ పరిసంబంధమైన పరలోకానికి ఏది అవసరమో, ఎలా జీవించాలి, పరలోకానికి వెళ్ళటానికి ఏ మార్గాన్ని యేసు ప్రభువు చూపారు, ఏ కార్యక్రమాలు చెప్పారు, ఎలా ప్రార్థన చేయమని చెప్పాడో ఆ ప్రార్థన చేయటానికి పరిశుద్ధాత్మనికి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మను బట్టి మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా తండ్రి అయిన దేవుడు విని పరిష్కారం వెంటనే ఇస్తాడు. అందుకే మనకి వ్యక్తిగతంగా శారీరకంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయటం మనకు అర్థం కాదండి. ఏదో అడిగేస్తాం, నోరు ఉంది కదా అనుకొని విస్తారమైన మాటలు, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు, మన దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన మాటలు కొద్దుగుండాలని మరి ప్రసంగి గారు చెప్పిన విస్తరించి మాట్లాడేస్తాం. మన మాటలను బట్టే నువ్వు అన్యుడివా లేక దేవుని కలిగిన బిడ్డవా అని మన మాటలే తీర్పు చెప్పేస్తాయట. అంతే కదండి, మన మాటను బట్టే నీతిమంతుడువా నీతి లేనటువంటి వాడువా అని అర్థమైపోద్దంట అనే సంగతిని వాక్యంలో మనం చూస్తుంటాం. చూడండి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో 1-2 మాటలు గబిక్కి నేను చదివి ముగించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి 14వ అధ్యాయము ప్రియ దేవుని పిల్ల 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరుకు ఆదరణకర్త అనగా సత్యస్వరూపిన ఆత్మ మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన మీతో కూడా ఉంటాడు, మీలో ఉంటాడు. ఒప్పించడానికి మీతో ఉంటాడు. ఒప్పించుకోబడిన తర్వాత మీలోనికి వస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే అదే అధ్యాయం 26 వచనం, ఆదరణకర్త అనగా తండ్రి తన నామమును పంపవు పరిశుద్ధాత్మ సమస్తం మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. ఆయన జ్ఞాపకం చేస్తాడు. నేను బోధించినన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు నేను నేర్పించినన్నీ కూడా మీరు జ్ఞాపకం ఉండాలి అంటే మీరు కరెక్ట్గా నేను చెప్పిన విధానంలో మీరు ప్రార్థన చేసుకున్నారంటే నన్ను చూసి ప్రార్థన నేర్చుకున్నారు కదా. ఒంటరిగా ఎలా చేశాను, బాధల్లో ఉన్నప్పుడు ఎలా చేశాను, గెచ్చమైన తోటలో ఉన్నప్పుడు ఎలా చేశాను, లేకపోతే అనేక మంది అవసరతలు వచ్చినప్పుడు నేను ఎలా ప్రార్థించాను అన్నీ చూశారు కదా. నేను నేర్పించాను, చేశాను. నేను ఏదైతే చెప్పానో చేసిన అవన్నీ కూడా జ్ఞాపకం ఉండాలి అంటే మీరు మనుషులు మర్చిపోతారు. ఎలాగ మర్చిపోయారు తెలుసా? చివరికి నాతో 3.5 సంవత్సరాలు ఉన్న చివరాఖరి మీరు అందరూ నన్ను విడిచిపెట్టి మర్చిపోయి పారిపోయారు రకం కదా, పారిపోయారు కదా, వెళ్ళిపోయారుగా, నాకు తెలుసు. కానీ అందుకే మిమ్మల్ని ధైర్యపరచడానికి, బలపరచడానికి, మీలో ఉండి మీకు జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయన కొరకు కనిపెట్టండి అని ఆయన పరలోకానికి వెళ్ళేప్పుడు చెప్పిన మాట. అది పొందుకుంటూ వెళ్ళగానే అపోస్తులుగా 2వ అధ్యాయం మనం చూసాము. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, ఈ మాటలు మనం విన్నాం. సో ఇంకా మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 13వ వచనం చూస్తే ఈ మాట ఇలాగ వ్రాయి ఉంది, అయితే ఆయన అనగా సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తానంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపో సంగతులు మీకు తెలియచేయను. జరగపోయే సంగతులన్నీ కూడా తెలియపరుస్తాడట. నువ్వు ఉన్న స్థితి ఏంటో, నీకేం ప్రమాదం రాబోతుందో, నువ్వు ఉన్న స్థితి దేవునికి అనుకూలంగా ఉండవా, ప్రతికూలంగా ఉండవా, నువ్వు ఉన్నటువంటి తీరు దేవుని చిత్తానుసారంగా ఉందా లేకపోతే నీ ఇష్టానుసారంగా ఉందా అని పరిశుద్ధాత్మను కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించిన ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం దీనిని బట్టి ఇక సంఘాల్లో అనేక విధాలుగా అనేక మంది ప్రార్థన చేశారు. ఆత్మానుసారంగా ప్రార్థన చేశాడు. కనుక ఈ విధంగా ఆత్మను పొందుకున్న తర్వాత పౌలు గారు పేతురు గారు ఏం చేస్తారో తెలుసా? ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వెంటనే ప్రియ దేవుని పిల్లలారా 3వ అధ్యాయం చూసుకుంటే ఆ కుంటువానికి కాళ్ళు వచ్చేసినాయి. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ప్రియ దేవుని పిల్లలారా ఆ యొక్క అనేక గొప్ప కార్యాలు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో మరణించినటువంటి ద్వారక కూడా తిరిగి లేపబడి జీవనానికి వచ్చింది, లేపబడింది. నీడబడితే స్వస్థత. ఆయన మాట పలికితే ఆ యొక్క మాటను బట్టి
పిరికి పడుకున్నటువంటి ఆత్మ మాట పలికితే 3,000 మంది రక్షణ పొందుకున్నాం. అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏదైతే మనం చేస్తామో, ప్రార్థన చేస్తామో, దేవునికి విన్నవిస్తామో, వెంటనే తండ్రి దగ్గరికి చేరిపోతుంది. పరిశుద్ధాత్ముడు తెలియనటువంటి దాన్ని పరిశుద్ధాత్మ వచ్చాక మనకి నేర్పిస్తాడు. కానీ పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తే, అంటే ఏ పాపం లేకుండా నీతి న్యాయం యథార్థతకి లోకం జీవిస్తున్నట్లయితే, యేసుప్రభు రక్తం చేత కడగబడిన ప్రారంభ జీవితం ఎలాగైతే నీ ప్రారంభం ఉందో ఇప్పుడు అలాగే ఉన్నట్టయితే గొప్ప దైవజనుడివి, గొప్ప విశ్వాసి, గొప్ప వ్యక్తిగా నువ్వు ఉండాలి. కానీ నీ యొక్క దేనిస్తే తెలుసా, నీ దరిద్రత ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు ప్రార్థన అడిగట్టిపోయింది, నీకు మాడోస్ వచ్చేస్తుంది నీ జీవితం. ప్రార్థన జీవితం అసలు ఎక్కడ ఉందో క్రమం లేకుండా పోయింది నీకు. అందుకే ఈరోజు చాలా విషయాలు వెనకబడిపోయిన పరిస్థితులు అనేక మంది జీవితంలో మనకు కనబడుతుంది, చూసుకుందాం. కనుక నా ప్రేమ దేవుని ఇది పరిస్థితి. ప్రార్థన జీవితం కలిగి మనం ఉండాలి. అలా ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి అంటే ప్రార్థన నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ నేర్పిస్తాను. అందుకే పౌలుగా నేను ఆత్మతో చేస్తాను, మనసుతో చేస్తాను. ఏమండి, ప్రార్థన చేయాలంటే తప్పనిసరిగా ఆత్మానుసారమైన వ్యక్తిగా మనం ఉండాలి. ఆత్మానుసారంగా లేకుండా శరీరసారంగా ఎన్ని ఉండి మనం చెప్పినా ప్రదేని బిడ్డలారా, వాళ్ళు శరీరసారంగా ఉంటే భూ సంబంధమైన వాటిని అడుగుతారు. భూమి దాని ఆశ గతించిపోతుంది. ఏమండి, ఆ గతించిపోయేటట్టు భూలోకంలో ఉన్నటువంటి నువ్వు ఎన్నుకుంటున్నావంటే ఆత్మానుసారమే దానికి అడిగే స్థితి నీ దగ్గర లేదు అని అర్థం. దాని అర్థము ఆత్మానుసారమైన జీవితం నీకు లేదు కనుక అడిగే స్థితిలో తేడా కనపడుతుంది. ఏమండి, ఆత్మానుసారం ఉంటే నీతిని న్యాయాన్ని యథార్థతను అనుసరిస్తూ ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ గుణలక్షణాలు పైన ఉన్న వాటిని వెతికేటట్లుగా, అవే కావాలన్నట్లుగా ప్రాధేయపడుతూ ప్రయాసపడుతూ దేవుణ్ణి అడుగుతూ ఆ జీవితం జీవిస్తారు. మరి ఈ రోజున మనం ఆలోచిస్తే మన స్థితి ఎలా ఉంది? ఏమంటే మనం నేర్చుకున్న ప్రార్థన ఎలా ఉంది? నేర్చుకున్నామా? ప్రారంభము కూడా పరలోకం ముందు మా తండ్రి అంటూ మనం ప్రారంభించుకోవాలి ప్రార్థన. ఇక తర్వాత లిస్ట్ అంతా చదవాలి. మీ కుమారుడు చెప్పాడు కనుక తండ్రి ఇవన్నీ మాకు దయచేవా అని అడిగితే శాంక్షన్, నేను చెప్పానా, ఓకే ఇదిగో ఈ బిడ్డలకు ఇవ్వండి అని కుమారుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు తండ్రి నుండి కరెక్ట్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. అలా చేయాలంటే నీ దగ్గర ఏముండాలి? పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి. అప్పుడు మాత్రం నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకపోతే ఇలా రైట్ లేకుండా అన్నట్టుగా ప్రార్థనలో మామూలుగా ఉండదండి రేపు పొద్దున్న పరిస్థితి. కనుక దేవుని పిల్లలారా ఆలోచించండి. అంటే ఇక్కడ భేదం ఏమీ లేదు, ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే తప్పక వింటాడు. అది చేయాలంటే ఇప్పుడు మనకి ప్రార్థన వచ్చా రాదా అని అంటే రాదు అని చెప్పాలి. ఇప్పుడు మనం కూడా అనేక మంది దగ్గర మనం నేర్చుకున్నాం ఇలా చేయాలి అలా చేయాలని. ఏమండి, ఇప్పుడు అలా కాకుండా ఒకప్పుడు యాజకులు వాళ్ళే చేశారు. ఇప్పుడు మనం ఏంటంటే క్రీస్తు ప్రభుత్వం నేర్చుకున్న తర్వాత, మరి రక్షణ పొందుకున్న తర్వాత మనమే యాజకులం అయిపోయాం, మనమే రాజులం అయిపోయాం, మనమే ప్రార్థన చేయొచ్చు, మనమే పరిపాలన మన జీవితాన్ని న్యాయసమ్మతంగా పరిపాలించుకునేటువంటి శక్తి పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తాడు. కనుక ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే నడిపించబడతారో దేవుని బిడ్డలుగా దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉంటారు. వారు భూలోకంలో ఉండగా ఏది అడగాలో, ఏది కావాలో, ఎంత కావాలో, ఏ టైం లేదు కావాలో కరెక్ట్గా అడుగుతారు. కనుక వెంటనే వింటాడు. అడ్డులేముండవు కదా, పాప సంబంధమైనవి కరెక్ట్గా దేవుని దగ్గర చేస్తుంది, ప్రతిఫలం నీ దగ్గరికి వస్తాయి. అట్టి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అది నేర్చుకోవాలి. అంటే ప్రార్థన చేయటం మనకి రాదు, యేసు ప్రభువులు నేర్పించారు. అలా శిష్యులు సంఘాలలో నేర్చుకున్నాయి, మీరు నేను అలా నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్నటువంటి ప్రార్థనలో ఆత్మ సంబంధంగా ఉంటే ఆ పరలోకం చేరేటువంటి ప్రార్థన చేయగలుగుతాం. ఆత్మానుసారంగా లేకపోతే నన్ను దీవించు, మా తాతను దీవించు, మా మామను దీవించు, అలా దీవించు, ఎలా ఆశీర్వదించే, ఇవేనా ప్రార్థన? వాళ్ళ బ్రతుకులు అసలు నాణ్యత లేకుండా వాళ్ళ బ్రతుకులు పాపంతో నిండిపోతే పాపం విమోచింపబడటానికి సహాయం చేయ ప్రభు అని అనే గాయాన్ని కట్టండి అనేది అడగటం మానేసి దీవించేసిన తట్టలతో బుట్టలతో పోస్తాడు ఆయన మీద. ఆయన పాపంతో ఉన్నాడు అనుకుందాం, ఎప్పుడో అనుకుందాం. ఏం చేసుకుంటాడు? పక్కనేమో లోనంతా పుచ్చిపోతుందా, రూపాయలు కట్టలు పైనుండి పడిపోతున్నాయా, ఏం చేసుకుంటాడు? అది కాదు కావాల్సింది. మొట్టమొదట రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. వారి యొక్క అవిధేయతను బట్టి క్షమించు ప్రభు సాధ్యమైనందుకు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ రక్షణ సువార్త చెప్పే బాధ్యత కూడా తోటి క్రైస్తవులపై ఉన్నది అనే సంగతి మర్చిపోకుండా ప్రార్థన మనకు చేయటం రాదు. ఇలా నేర్చుకొని ఆత్మానుసరణ చేస్తే ఆత్మ మనతో ఉండి ఆయన వినే ప్రార్థనగా ఉంటుంది. అట్టి విధానంలో ఈ రోజున నేర్చుకున్న ప్రార్థన ఆత్మానుసారంగా ఉందా లేదా, లేకపోతే నీ సొంత ఉద్దేశాలతో ప్రార్థించుకొని ఆ సొంత ఉద్దేశం అంటే ఆజ్ఞాతిక్రమంగా మరింత పాపాన్ని కూడగట్టుకునేటట్టుగా పాపం కూర్చుకునేటట్లుగా చేస్తున్నావా? ఒకసారి ఆలోచించుకో. నేను కోరుకునేది ఆత్మానుసారమైనటువంటి జీవితము, ఆత్మానుసారమైన విధానంలో ప్రార్థన చేస్తే ప్రదేని బిడ్డ నువ్వు అడగకముందే ఆయనకి అన్నీ తెలిసిపోతాయి. అవి ఎప్పుడు ఎలా కావాలో నువ్వు అడగకముందు అన్నీ ఇచ్చేస్తాడు.
ఆ విధంగా ఆత్మానుసారంగా ఆయన చిత్తానుసారంగా ఉన్నారు కనుక అడగక ముందు ఇచ్చిన స్థితిలోనికి వెళ్ళాలంటే మరలా దానికి అడ్డైనటువంటి విషయాల నుండి విమోచింపబడి క్రీస్తు చెప్పిన విధానాన్ని నడుచుకొని పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఆ పరిశుద్ధాత్మ కలిగి నువ్వు ప్రార్థన చేస్తే, మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడు. అసలు ప్రార్థన చేసే అవసరత కూడా లేని స్థలానికి తీసుకొని వెళ్ళిపోతాడు ఆ పరలోకానికి. కాకలు దప్పుకులు ఆ దగ్గరలాగే ఉండవు, అక్కడికి వెళ్ళిపోతావు. ఇంకా ప్రార్థనే అవసరం. అర్థమైందండి? అది అడగకుండా అడగకుండానని తెలుసంటే అడిగిన స్థలానికి తీసుకెళ్ళిపోయే విధానం ఉండాలంటే ఈ లోకంలో ఉన్నంత చిత్తానుసారంగా ఆత్మసారం జీవిస్తూ ఆత్మ విధానంలో ప్రార్థన చేసే కృప దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ, ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. నేను నేర్చుకున్నాను, కానీ లోకం చుట్టూ తిరిగే ప్రార్థనేనా, ఆత్మానుసారంగా చేస్తున్నానా లేదా, పౌలు వలె అండ్ శిష్యుల వలె ఉందా లేదని చూసుకొని తేడా ఉంటే దిద్దుకొని, అవును ప్రభా నేను పైన ఉన్న వెతికే కృప నాకు ఇవ్వండి అనుకుంటూ దిద్దుకుందాం. ఇంకా అవసరమైతే ఎలా చేయాలో ఆలోచిద్దాం. అటు కృప దేవుడిని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. ఓ బ్రదర్ గారు అడిగారు, వీళ్ళు ఇంటి గురించి చెప్పపోయారండి అన్నారు. అంటే క్రమానుసారంగా చెప్పుకుంటూ వస్తున్నాను కదా, ఈ మాట చెప్పేస్తే కొంతవరకు చాలా వరకు దగ్గర పడుతుంది. రేపటి కాల సమయంలో దేవుడు నాకు కృపనిస్తే లెంట్ వివరణ కొద్దిగా ఆలోచించడం ప్రయత్నించాను. పరమ తండ్రి మీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థం ఏంటో నీ బిడ్డలు మేమందరం గమనించుకొని మా జీవితంలో ప్రార్థన చేయడం మాకు రాదు తండ్రి. మీ కుమారుడు క్రీస్తు ద్వారా నేర్చుకుని, బిడ్డల ద్వారా, భక్తుల ద్వారా నేర్చుకుని మీ పరిశుద్ధాత్మ సహాయంతో చేస్తూ మీరు వింటానన్నారు. ఆ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ మాకు కావాల్సిన విధానంలో నాయన ప్రార్థించేటటువంటి సహకారమైన ఆత్మను కలిగి ఉండటానికి సహాయం చేయండి. వీరిని బిడ్డలు మమ్మల్ని అందరూ దీవించు. నాయన ఆత్మానుసారం చేసే ప్రార్థన యోధులకు మమ్మల్ని మలుచుకునే కృపనిమ్మని, మీకు ఆయుష్కరణ ప్రతి క్షమించుమని, మరొకసారి కలుసుకుంటూ అంగీకరిస్తున్నంత కృప చూపమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.